ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేత పుట్టా మధు తప్పుపట్టారు. 1999లోనే శ్రీపాదరావు చనిపోతే 2004లో ప్రారంభమైన 2016లో పూర్తయిన ప్రాజెక్టుకు ఆయన ఎలా కడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికే కాకుండా ఆయన పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలివి లేదని విమర్శించారు. తెల్లకల్లు తాగిన కోతుల్లో కాంగ్రెస్ మంత్రులు తీరు ఉందంటూ విమర్శించారు పుట్టా మధు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించిందనటానికి ఎలాంటి ఆశ్చర్యం లేకుండా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన హైట్ ఎంత ఉన్నాడో ఆయన మెదడు కూడా అంతే ఉన్నట్టుగా ఆయన మాటలను చూస్తే అర్థమైతా ఉంది. హైట్ గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ హైట్ అంతకన్నా తక్కువగా మీకు మెదడు ఉన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే అనిపిస్తా ఉన్నది. మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చి కూతలు కూస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చిలాగా మాట్లాడితే అసలు ఈ సమాజం ఇంత పెద్ద రాష్ట్రం కొట్లాడి యుద్ధం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతా ఉన్నాం. కనుక ఇవాళ మంథని నుంచి ఒక మాజీ శాసనసభ్యుడిగా మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ మీ మీద మాట్లాడక తప్పడం లేదు. ఇవాళ వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే గవర్నరా వెంటనే స్పందించి ఇతరిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తారా? ఈ రాష్ట్ర దేశంలో ఇంకెక్కడైనటువంటి మెంటల్ డిజార్డర్ అయినటువంటి ఆసుపత్రులు ఎక్కడుంటే అక్కడికి పంపించాలని నేను వినయపూర్వకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని, గవర్నర్ గారిని, తెలంగాణ గవర్నర్ గారిని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే శంకుస్థాపనలో మీరు మాట్లాడే మాటలను ఒకసారి చూపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం. అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క పెరిగింది కానీ ఆవిడ తాటికాయంత కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అది కుప్ప కూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారి తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇలా గోదావరి నది జలాలు నగరానికి వస్తున్నాయనంటే అందుకే రేవంత్ రెడ్డి గారు నీకు తెలివి లేదు. నీ పక్కకి ఎవరినైతే తెలివి కల్లోడని పెట్టుకున్నావో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మేధావిని నీ పక్కకు పెట్టుకున్న సన్నాసి, ఆ సన్నాసి భార్య ఐఏఎస్ అని ఎవరినైతే పెట్టుకున్నాడో అతనికి కనీసం జ్ఞానం లేదనటానికి ఇవాళ కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లంపల్లిని మొదలు పెట్టింది 2004లో. ఇది కంప్లీట్ అయింది 2016లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది.